కొన్ని గ్రామాల్లో కొన్ని ఊర్లో కొంతమంది ఏంటంటే వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆ రోజు వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఏం చేస్తున్నారు, కొంతమంది పిల్లల్ని పిల్లల్ని బడిలో కాకుండా పనిలో పెడుతున్నారు. సైకిల్ షాపుల్లో, హోటల్లో, స్వీట్ షాపుల్లో ఇలాగా చదువుకునే పిల్లల్ని వారి ఆర్థిక ఇబ్బందులు బట్టి పనిలో పెడుతున్నారు. అది బాగానే ఉంది. ఎక్కడి వరకు అన్నది వారి యొక్క సమస్యలు ఆ రోజు తీరడానికి సరిపోతుంది. కానీ తరువాత ఫ్యూచర్ లో వారి భవిష్యత్తు ఏంటండి? ఈ రోజులో చూడండి, సరైన చదువు లేకపోతే మనం కుటుంబాన్ని నడపడం చాలా కష్టం. ఎందుకంటే సరైన ఉద్యోగాలు రావాలన్నా, సరైన సంపాదన మనకి రావాలన్నా దానికి చదువే మూలం. అటువంటి చదువు లేకుండా చాలా మంది పిల్లల్ని ఏం చేస్తున్నారు, బాల కార్మికులుగా తయారు చేస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లల్ని పనులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలకి ఏదో సేలు వచ్చింది ఏంటది, అంటే పిల్లల్ని కూడా స్కూల్ మానిపించి తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లి 4 ఏళ్ళు పిల్లలకి పని చేసి డబ్బులు అలవాటు చేసామనుకోండి, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయిలు మనం 9వ 8వ చెప్తుంది, ఆ పాప 4 ఏళ్ళు మానిపిస్తాం, స్కూల్కి తీసుకెళ్ళకుండా పనికి తీసుకెళ్తాము. ఆ పాపకి ఏం చేస్తారు, 2 గంటలు పని చేసి నా వల్ల 200 వచ్చినాయి, ఆదాయం వచ్చిందని ఒక మైండ్ పడిపోతే ఇక చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని ఈనాడు చూడండి, పిల్లల్ని మనకి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒకప్పుడంటే చదువుకోవాలంటే చాలా ఖర్చులు పెట్టాలి, చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు మనకు అదంతా లేదు కదండి. మొత్తం గవర్నమెంట్ స్కూల్ అన్ని రకాలుగా అన్ని విలువలతో కూడిన చక్కని విద్య ఇస్తున్నారు. కాబట్టి పిల్లల్ని బాధ్యతగా మనం తప్పనిసరిగా చదివించాలి. బాల కార్మికులను మనం అందరూ కూడా నిర్మూలించాలి. చాలా మంది పిల్లలు ఈనాడు చూస్తున్నామని మేము చాలా చోట్ల కూడా చూస్తున్నాం. చాలా మంది పిల్లలు ఈనాడు బాల కార్మికులుగా తయారవుతున్నారు. అవును, పలక బలపం పట్టే చేతులు పలుకు పాలెత్తుతున్నవి, పలుకు పాలెత్తుతున్నవి, పుస్తకాలను చదివే చేతులు సుత్తి శానాలెత్తుతున్నవి, ఎక్కడొక్క ముదరక ముందిరా వ్యవస్థను కూడా మనమందరం కూడా సమూలంగా నిర్మూలించాలి. ఈనాడు చూడండి, మనం ఇందాక పోతూ మాట్లాడుకున్నట్లుగా ఆడపిల్లలమైన మన వరకు వివక్ష చూపించకుండా ఈనాడు చూడండి, లింగ నిర్ధారణ పరీక్ష చేయించడం చట్టరీత్యా నేరం. అది ఒక అనాగరికమైన కార్యం. దాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి, 10 మందికి తెలియజేయాలి. అలాగే ఈనాడు చూడండి, బాల్య వివాహాలను మనం అందరం కూడా నిర్మూలించాలి. సరైన పెళ్లి వయసు వచ్చినట్టు ఆడపిల్లలకు పెళ్లి చేయాలి. అలాగే బాల కార్మికుల వ్యవస్థను కూడా మనం అందరూ కూడా నిర్మూలించాలి. బడిలోకి పంపించి మంచిగా చదివించాలి. వీటన్నిటితో పాటుగా ఈనాడు చూడండి, మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంకా ఈనాడు చూడండి, గర్భవతి అయినటువంటి మహిళలు ఈనాడు చూడండి, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక కార్యాలు వాళ్ళకి చేస్తున్నారు. ఈనాడు గర్భవతి అయిన మహిళని వెంటనే ఎక్కడ తీసుకెళ్ళాలి నీకు తెలుసా? మనశంకర వరప్రసాద్ అనే సినిమాకి తీసుకెళ్ళిపోవాలి. గర్భవతి అయితే సినిమా తీసుకెళ్ళాలా? ఎందుకురా? చూస్తారు కాబట్టి ఆనందంగా ఉండాలి, తప్పలేదు. కానీ వెంటనే గర్భవతి అని తెలిసిన వెంటనే ఎక్కడ తీసుకెళ్లాలంటే మన దగ్గరలో మన గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే వారు గర్భవతిగా విలేజ్ లో గర్భవతి అయినామంటే వారు ఏం చేస్తారంటే పేరు నమోదు చేసుకొని వారి బరువు చూసి వారి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఏఎన్ఎం గారు, అదేవిధంగా ఆశా వర్కర్స్, మనకు హెల్త్ సిబ్బంది ఉంటారు కదండి, వారికి తెలియజేసి వారి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి వారికి అన్ని పరీక్షలు నెల పరీక్షలు చేయిస్తూ వారికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ, అలాగే ఈనాడు చూడండి పౌష్టికమైన ఆహారాన్ని ఇస్తూ, ఈనాడు చూడండి వారి కడుపులో బిడ్డ 10 రోజుల నుంచి మొదలుకొని ఆ బిడ్డ పుట్టి పెరిగి మొదటి స్కూల్ అయ్యేంత వరకు కూడా ఈనాడు మనకి అంగన్వాడీల ద్వారా అన్ని సదుపాయాలు మనకి ఆడపిల్లలకి ఈనాడు గర్భవతి మహిళలకు చూస్తున్నారు. అలాగే ఈనాడు చూడండి గర్భవతి మహిళలకి పౌష్టికమైన ఆహారం కూడా ఈనాడు మనకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్నారు. అవునండి, అనేక మంది గర్భవతులు ఈనాడు తీసుకుంటున్నారు కూడా. ఎలాగండి, వారికి బలమైన ఆహారం, పౌష్టికమైన ఆహారం, కోడిగుడ్లు, పాలు, అలాగే THR అనే టేక్ హోమ్ రేషన్ కింద
ఈనాడు చూడండి వారికి బియ్యం, కందిపప్పు, నూనె, బాలామృతం, చిక్కి, గుడ్లు, ఇలా అనేక రకాల వస్తువులు, ఖర్జూరకాయలు, ఎండు ఖర్జూరాలు, ఇవన్నీ కూడా బలమైన పోషకాలు ఈనాడు గర్భవతి మహిళలకు ఇస్తున్నారు. అవన్నీ ఏం చేయాలి? బయటికి తీసుకెళ్లి విడిగా అమ్ముకోవాలి. తీసుకెళ్ళి ఆ కోడిగుడ్లు ఉన్నాయి చూసావా, అవన్నీ సాయంత్రం పూట అందరికి పులుసు పెట్టుకోవాలి. పులుసు పెట్టుకొని అందరు తినాలి. మరి ఆవిడ గర్భవతి ఒకటి వేయాలా? లేకపోతే లేదు. ఇలాంటివి ఉంటే తింటుంది, లేకపోతే లేదు. నిజమేనండి. మహిళా మతలు లేదంటే ముందు అందరికి పెడతారు, ఆ తర్వాత వారు ఉంటే తింటారు, లేకపోతే నిజమే. మా అమ్మ కూడా అలాగే చేసేదండి. చూసారు, ఇలాగేంటంటే ముందు పెట్టేస్తారు వాళ్ళకి. కానీ మనకి అంగన్వాడీ వాళ్ళు, ఐసిడిఎస్ వాళ్ళు అవి ఇచ్చేది ఎందుకు తెలుసా? ఆ గర్భవతి ఒక మహిళ గుప్పెడంత గుడ్డులో కంపెడంత ఆరోగ్యం ఉంటుందంట. ఆ గుడ్డు తింటే మంచి పోషకాలు అందుతాయి, ఆ పాలు తాగితే మంచి పోషకాలు అందుతాయి. అలాగే వారు ఇచ్చేటువంటి చిక్కి అవి తింటే వీరికి బలం వస్తుంది. వీరి ద్వారా వీరి కడుపులో ఉండే బిడ్డ మంచిగా బలంగా ఎదుగుతుంది, మంచి పేరు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఐరన్ టాబ్లెట్లు కూడా ఇస్తారు ప్రభుత్వ ఆసుపత్రులు, తెలుసా? ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నీలాగా చేయడం కానీ కొన్ని ఇళ్ళు ఇలాగే చేస్తున్నారు. టీహెచ్ఆర్ ఇస్తుంది, అనేది చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి ఒకేసారి ఉండేస్తారు గుడ్లన్నీ. అలా కాదు, రోజుకు గుడి చొప్పున గర్భవతిని మహిళ తినాలి. ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించాలి అంటే మహిళా మతలు మన అంగన్వాడీ వారు అందించి చక్కగా తీసుకోవాలి, అందిపుచ్చుకోవాలి. వారికి సహకారంగా ప్రతి నెల వచ్చి వారి దగ్గర కనబడుతూ వారి ఆరోగ్య పరిస్థితులు వారికి చెబుతూ వారు చెప్పే సలహాలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యకరమైన జీవితం సాగించేటువంటి అవకాశం మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలాగే ఈనాడు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా మనకి అంగన్వాడీల ద్వారా ఉన్నాయి. చాలా గ్రామాలు ఏం చేస్తారండి, వాళ్ళ పిల్లలకి ఒక 4 లేదా 5వ సంవత్సరం వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా 1,00,000 రూపాయలు అప్పైన పర్లేదని అప్పు చేసేసి పిల్లలకి చక్కగా ఒక బ్యాగ్, ఒక డ్రెస్ కుట్టించేసి బస్సు ఎక్కించేస్తారు, స్కూల్ బస్సు. ఆ చిన్న వయసులో చిన్న పిల్లలకి అప్పుడే స్కూల్ వేస్తే వాళ్ళ స్కూల్ పేర్ల కోసం వాళ్ళు ఏం చేస్తారంటే చంటి పిల్లల మైండ్ ని ఊక చదువు లేదా రాయిపెచ్చులు చేసి అలా చేస్తారు. ఒత్తిడి ఎక్కువ పెరిగిపోద్ది, మనకు అప్పు అయిపోద్ది. అప్పులు చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో, బస్సులో, ఎందుకంటే అప్పులు చేసి పిల్లల్ని మనం ప్రైవేట్ స్కూల్లో చదివించాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకు అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ చక్కగా అందుబాటులో ఉన్నాయి. వారు చక్కగా మళ్ళీ ఆ పిల్లలకి బలమైన పౌష్టికాహారం కూడా ఇస్తున్నారు. పౌష్టికమైన ఆహారం కూడా ఇస్తున్నారు ఆ పిల్లలకి. ఎలాగా? చక్కగా వారు గుడ్డు ఇస్తారు, ఆటపాటలు చక్కగా మన అంగన్వాడీ స్కూల్స్ లో ఏంటంటే జారుడు బండలు, ఆడుకునే అన్ని కూడా మనకి అంగన్వాడీలో ఉంటాయి. చిన్నపిల్లలకి మొట్టమొదటిగా కావాల్సింది వాళ్ళ మైండ్ మంచిగా స్వేచ్ఛగా ఎదగాలంటే వారికి ఆటపాటలు కావాలి. బస్సు ఎక్కించి స్కూల్ పంపించేసి పిల్లలకి తల్లిదండ్రులు సంతోషపడితే కాదండి. ఆ తర్వాత వాళ్ళు బాగుండాలంటే పిల్లలకి ఆటపాటలతో కూడి చదువు కావాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే మనకు అంగన్వాడీ కేంద్రాల్లోనే దొరుకుతుంది. చక్కగా ఆడిపిస్తారు, చదివిపిస్తారు, బలమైన ఆహారం పెడతారు. అన్ని కూడా మనకు అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చిన వెంటనే అంగన్వాడీలో చేర్పించండి. అంగన్వాడీలో చేర్పిస్తే వాళ్ళ ఆహారంతో పాటు ఆటతో పాటు చదువు కూడా ఇక్కడి నుంచి పునాది కలిగిన చదువు మనకు అందిస్తారు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించాలి. ఇవన్నీ తెలియాలంటే అసలు మీ ఆవిడ గురించి ఏం చెప్తున్నా ఏంట్రా? చెప్పాలండి. మా ఆవిడ ఉత్తమ ఇల్లాలు, మహాపతివ్రత అండి. మా ఆవిడ ఉత్తమ ఇల్లాలు, మహాపతివ్రత. అంటే మీ సర్పంచ్ గారు అవార్డు ఇచ్చారా? సెక్రటరీ గారు ఇచ్చారా? మరి ఇంకెవరు ఇచ్చారా? మా ఆవిడకి ఇచ్చేసావా? ఒరే, ఎవరికైనా ఏదైనా ఒక అవార్డు కానీ రివార్డు కానీ ఇవ్వాలన్నా, వారికి ఒక మంచి గుర్తింపు ఇవ్వాలన్నా వాళ్ళ ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత ఉంది మా ఆవిడలో. ఏమిటి ఆ ప్రత్యేకత? ఏమిటంటే నేను ఇక్కడికి వచ్చానా, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు మా ఆవిడ ఒక్క ముద్ద కూడా భోంచేయదు. ఏమండి, వింటున్నావా? ఎక్కడ మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నువ్వు? ఒరే, నువ్వు వచ్చేంత వరకు మీ ఆవిడ భోంచేయదా? ఈ రోజు మనం ఇంటికి వెళ్దాం భోజనానికి, హోటల్లోనే చేస్తాం. అయినా సరే మా ఆవిడ నేను ఇంటికి వెళ్ళేంత వరకు భోంచేయదు. మధ్యాహ్నం 4 అయిపోద్దిరా. మధ్యాహ్నం 4 అయినా, రాత్రి 10 అయినా, అర్ధరాత్రి 12 అయినా నేను ఇంటికి వెళ్ళేంత వరకు మా ఆవిడ ఒక్క ముద్ద కూడా భోంచేయదు. చూసారండి, నన్ను చూసి లోపలికి వెళ్ళి గడేసుకుని లోపల ఉనికిపోద్ది. వచ్చిందా? అలా కంట్రోల్ పెట్టా. నువ్వు వచ్చిన వరకు మీ ఆవిడ భోంచేయదా? పూర్వకాలంలో ఉండేవారండి మహిళా మతాలు అక్కడక్కడ భర్త గారు వెనక్కి వెళితే వారు వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టి ఆ అంగీకరించాలి తినేవాళ్ళు. పెద్దమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అందరూ కాదండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? భర్త గారు కష్టపడి భార్యమ్మని అన్నం ఉంటే పెట్టమ్మా అంటే వాళ్ళు ఏమంటున్నారు?
ఆరణి కుమారి దీపో కార్తీక వచ్చి అన్నాలు పెట్టట్లేదు. ఇటువంటి రోజుల్లో కూడా నువ్వు వచ్చేంత వరకు మీ ఆవిడ ఎందుకు పోంచేది ఒక్కసారి బలంగా చెప్పు, నేను నేర్చుకుంటాను. మా ఆవిడ కంట్రోల్ పెట్టుకుంటాను. మా ఆవిడ నా మాట నట్టేదిరా బాబు. చెప్పేమంటావా? నేను ఇంటికి వెళ్ళేంత వరకు మా ఆవిడ ఒక్క ముద్దు కూడా ఎందుకు వచ్చేదంటే నేను ఇంటికి వెళ్ళాలి, వంట చేయాలి, అమ్మగారికి పెట్టాలి. అగ్రిమెంట్ రాసుకుని పెళ్లి చేసుకున్నాం. మా ఆవిడ గారిని తీసుకోవాలి ఇక్కడికి, ఇది కూడా నేర్చుకున్నాను నేను. చూసారా, ఇలాంటి విషయాలు కాదురా. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించాలి, అవగాహన కలిగిన జీవితాన్ని సాధించాలి. అంటే ఇంత మనం ఇందా నుంచి మాట్లాడుకున్నట్లుగా మా తల్లులారా ఒకసారి మీరు అందరూ కూడా వినండి, తెలియని వారికి తెలియజెప్పండి. లింగ నిర్ధారణ పరీక్ష చేయించడం చట్టరీత్యా నేరం. PCPNDT యాక్ట్ ప్రకారం అది ఒక నేరం, అది ఒక అసాంఘికమైనటువంటి కార్యం. దీన్ని మనం అందరం కూడా చెప్పండి, అనేక మందికి తెలియజేయండి. ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ విధంగా జరుగుతున్నాయి, వాటిని మనం నివారించాలి. అలాగే వివాహ వయసు పిల్లలకి సరైనటువంటి పెళ్లి వయసు వచ్చిందట్టు చేయాలి. అంతకంటే ముందుగా పెళ్లి చేస్తే వాళ్ళు పడే ఇబ్బందులు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించి మనం అందరం కూడా పిల్లలను చదివించాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు ఇస్తున్నటువంటి పోషకాహారాలు వారు తిని ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు కనాలి. అలాగే ఈనాడు చూడండి, మనకు ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని ప్రీ ప్రైమరీ అంగన్వాడీ నుంచి స్కూల్లో చదివించి వారికి మంచి జీవితాన్ని మనం అందించాలి. ఈ విషయాలన్నీ అందరికీ తెలియచేయాలి, అందరికీ చెప్పాలనే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి, అలాగే మనకి మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ వారి నేతృత్వంలో మనకు అంగన్వాడీ మనకు CDPO మేడం గారు, అదేవిధంగా మన గ్రామ సూపర్వైజర్ మేడం గారు, అదేవిధంగా మనకి హెల్త్ సిబ్బంది వారు, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారి, వీరందరి నేతృత్వంలో, అలాగే ఇంతసేపు యొక్క మీ అందరి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఇప్పుడు మన సూపర్వైజర్ మేడం గారు మనకి మరిన్ని విషయాలు తెలియజేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. పీడి మేడం గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాము కళాజాత ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా PCPNDT యాక్ట్ గురించి, ప్లస్ బాల్య వివాహాల గురించి, పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులు అలాంటివి ఏమి జరగలేదు, వీటి గురించి ఈ కార్యక్రమం జరుగుతుందండి. మనకి ఎంత చక్కగా కళాజాల ద్వారా తెలియజేశారు. PCPNDT యాక్ట్ లింగ నిర్ధారణ పరీక్షలు అనేది చేయటం చట్టరీత్యా నేరం. ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా సరే, ఎవరైనా గర్భవతి గర్భం దాల్చిన కాడ నుంచి ఇటువంటి పరీక్షలు అనేది చేయించకూడదు. హాస్పిటల్లోనే చేయరు అనేసి మనకి ఈ కళాజాత్ర ప్రోగ్రాం ద్వారా తెలియజేశారు. అది ఎంత తప్పు అనేది కూడా తెలియజేశారు. అలాగే బాల్య వివాహాలు వయస్సు ఒక నిర్ణయించారు. గవర్నమెంట్ వాళ్ళు అన్నాక 18 సంవత్సరాల ఆడపిల్లకి, 21 సంవత్సరాల మగపిల్లలకి 21 అది ఇంకా జీవో రాలేదు కదా, రాలేదు. కాబట్టి ఈ వయసు వరకు కూడా మనము మన పిల్లలకి మ్యారేజ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఆడపిల్లలకి ఒక నిర్ణీత వయసు ఉంది, దాని వరకు శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల అనేది ఉండదు. వాళ్ళు ఎలా అత్తమామతో వాళ్ళకి ఎలా మెలగాలి అనేది కూడా ఉండదు. అలాంటి వయసులో ఆ అమ్మాయి ఇంకో బిడ్డకు జన్మనివ్వటం అనేది అది కూడా లోపపూర్వకంగా బిడ్డలు పుట్టాలి. కాబట్టి మనము చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు. వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కున్నప్పుడు మాత్రమే వాళ్ళకి మ్యారేజ్ చేయాలని మన తల్లిదండ్రులు కోరుకోవాలని ఈ కళాజాత్ర ప్రోగ్రాం ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నాన్న